హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అందరూ చాలా సులువుగా తయారు చేసుకునే మజ్జిగ చారు చేసుకుందాం. దానితో పాటు కేరళ ప్రాంత రీతిలో బంగాళదుంప ముద్ద కూర కూడా చేసుకుందాం. ఇక మొదలెడదామా? నేను 1/2 కిలో దుంపలు తీసుకున్నానండి. ముందుగా పొయ్యి మీద పాత్ర పెట్టి నీళ్లు పోసుకుందాం. నీళ్లు కొంచెం వేడయ్యాక దుంపలు 2 ముక్కలుగా కోసుకుని నీళ్ళల్లో వేసుకుందాం. దుంపలు ఉడికేలోపుగా మసాలా తయారు చేసుకుందాం. ముందుగా చిన్న అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా నూరుకుందాం. ఇప్పుడు 10 పచ్చిమిర్చి వేసుకొని నూరుకుందాం. మెత్తగా నలిగాక 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకుందాం. దుంపలు చక్కగా ఉడికిపోయాయి. వీటిని పొట్టు తీసి ముక్కలుగా కోసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పాత్ర పెట్టుకొని నూనె వేసుకుందాం.
నూనె వేడయ్యాక తాలింపు గింజలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఇంగువ వేసుకుందాం. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం లేత కరివేపాకు 2 రెబ్బలు వేసుకుందాం. తాలింపు వేగాక మన మసాలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాం. కూర మొత్తం ఒకసారి కలుపుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలండి. కూర మాత్రం అస్సలు వేపకూడదు, అది మాత్రం ముఖ్యం. అప్పుడే అది ముద్దకూర అవుతుంది. అంతే అండి, మన బంగాళదుంప ముద్దకూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మజ్జిగ చారు తయారు చేసుకుందాం. ముందుగా పొయ్యి మీద పాత్ర పెట్టుకొని నూనె వేసుకుందాం. స్పూన్ తాలింపు గింజలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, 6 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకుందాం. తాలింపు కొంచెం వేగాక 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఈలోపు మంచి గడ్డ పెరుగుని మజ్జిగలా చేసుకుని అందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకున్న మజ్జిగని తాలింపులో పోసుకుందాం. చివరిగా 1 పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మజ్జిగలో కలుపుకుందాం. అంతే అండి, మజ్జిగ చారు కూడా రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా సులువుగా, అంతే రుచిగా, తిన్నవాళ్ళు ఆహా అనాల్సిందే. ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.